మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి నిలిచిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్పొరేట్ కు ధీటుగా విద్యను అందించాలి అనే లక్ష్యంతో అమ్మ ఆదర్శ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతులతో పాటు ప్రత్యేక అభివృద్ధి కోసం 1,24,00,000 రూపాయల నిధులను కేటాయించింది. ఈ అభివృద్ధి పనులను ప్రభుత్వ పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్ తో పాటు ఆ గ్రామానికి చెందిన మహిళా సంఘాల వీవోలకు అప్పగించారు. గూడూరు మండలంలో దాదాపు 33 పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులను కేటాయించారు. ఒక్కో పాఠశాలకు 2 లక్షల నుంచి 11 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలి. ఏకకాలంలో పనులు పూర్తి చేయవలసిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఆయా ఇంజనీరు అధికారులు చేతిబాట ప్రదర్శించి తమ వ్యక్తులనే బినామీలుగా పెట్టుకుని పర్సంటేజీలను తీసుకుని తూతూ మంత్రంగా పాఠశాల మరమ్మతుల పనులను చేయించారు. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్, విద్యుత్, త్రాగునీరు కోసం కేటాయించిన నిధులను అధికారుల సమక్షంలో పక్కదారి పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.